హలో గైస్, కీబోర్డ్ నేర్చుకోవాలంటే మనం కొన్ని మిస్టేక్స్ చేయకూడదు. ఏంటి ఆ మిస్టేక్స్ అనేది మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ మిస్టేక్ వచ్చేసి మనం ఏంటంటే ఒక ప్రాపర్ గా టైం సెట్ చేసుకోలేకపోవడం. ఎందుకంటే ఒక టైం సెట్ చేసుకున్నప్పుడు టైం సెట్ చేసుకోవాలంటే ముందు మన టైం ఉండాలి కాబట్టి ఫస్ట్ ఏంటంటే మనం ఎలా పడితే అలా వచ్చేస్తాం. సపోజ్ వర్క్ వెళ్ళో లేదా బయటికి వెళ్ళి వచ్చేసి కూర్చోసం మైండ్ ఫ్రీగా లేని టైంలో కూర్చోవడం. మైండ్ ఫ్రీగా లేని టైంలో కూర్చోవడం వల్ల ఏంటంటే మనకి జీరో యూస్, ఒక్క ఉపయోగం కూడా ఉండదు దానివల్ల. ఎందుకంటే ఇంకా నాలెడ్జ్ ఎక్కడ బయట ఏదో పనులు చేసి వస్తావు, పనులు చేసి వచ్చి నువ్వు ఇక్కడ కూర్చుంటే నీకు ఏం ఉపయోగం? అంతా వేస్ట్, సొంత దండగా, ఇంకా వేస్ట్ అసలు. తర్వాత ఏంటంటే కీస్ ప్రెస్ చేసేటప్పుడు మనకి చేతికి గోల్డ్ అనేది కంపల్సరీగా ఉండకూడదు. ఆల్రెడీ మన దానికైతే గోల్డ్ ఉన్నాయి, ఎందుకంటే నాకు బొట్టలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే నేను సెల్ ఫోన్స్ ఓపెన్ చేస్తాను కాబట్టి ఆ సెల్ ఫోన్స్ కూడా మనం రిపేర్ చేస్తానండి. దానివల్ల కూడా మనకి దాని వల్ల ఉంచుకుంటాను నేను. ఇది ఏంటంటే టచ్ చేసినప్పుడు, కీస్ ప్రెస్ చేస్తున్నప్పుడు గోల్డ్ ఉండడం వల్ల టక 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 సౌండ్ వస్తుంది. మీరు వింటే అలా సౌండ్ వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనకి ఏంటంటే ఫస్ట్ మనం కొన్ని ప్రామిస్ చేసుకోవాలి. అవి ఏంటంటే ఫోన్ చూడను, ఎప్పటి వరకు కీబోర్డ్ ప్రాక్టీస్, నేను ఎంతవరకు అయితే ప్రాక్టీస్ ఎన్ని గంటలు చేయగలను అన్ని గంటల వరకు ఫోన్ ని పక్కన పెట్టేయాలి. అది కుదిరితే ఫ్లైట్ మోడ్ లో పెట్టేసినా కొంచెం కూడా ఇబ్బంది ఉండదు. ఎందుకు నేను పెట్టాలి అన్నానంటే, సపోజ్ మనకి ఏదైనా మెసేజ్ వచ్చినా మన మైండ్ ఏం చేస్తుంది అంటే వెళ్ళి ఫోన్ చూడు, ఫోన్ త్వరగా చూడు, త్వరగా చూడు అని చెప్పి ఫోన్ చెప్పుద్ది మనకి. కంపల్సరీగా మైండ్ వెళ్ళిపోద్ది ఆటోమేటిక్ గా. మన మైండ్ చూడు 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 అని చెప్పుద్ది. సరే చూసామా, వాట్సాప్ ఓపెన్ చేస్తాం, వాట్సాప్ ఓపెన్ చేసామా, ఒక దాంతో అవుతామా, ఏమేమి పంపించారో మొత్తం రీడ్ చేస్తాం, అక్కడ అయిపోద్దా. మళ్ళీ అక్కడి నుంచి అది ఇన్స్టాగ్రామ్ కి రీడైరెక్ట్ అవుద్ది. ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఒకటి చూస్తామా, ఇప్పుడు అసలు అన్లిమిటెడ్ 5G వచ్చేసినప్పుడు ఇంకా లిమిట్ లేదు చూడడానికి. 24 గంటలు చూడమన్నా డేటా ఇచ్చేస్తున్నాడు. అంత ఇదిగా తయారైపోయింది. కంపల్సరీగా మీరు ఫోన్ ని కంపల్సరీ పక్కన పడేయాలి. మీకు ఏది అవసరం ఉన్నా లేకపోయినా సరే మీరు ప్రాక్టీస్ చేయాలి. దాన్ని ఫ్లైట్ మోడ్ లో పెట్టినా ఇబ్బంది లేదు. అప్పుడే మీ మైండ్ కొంచెం ఫ్రీగా ఉంటుంది. మీరు ఫ్రీగా ఉన్నప్పుడు మాత్రమే దాన్ని ట్రై చేయండి, కానీ ఫ్రీగా లేనప్పుడు అయితే అసలు ట్రై చేయొద్దు, అనవసరం, వేస్ట్. అసలు ఫ్రీ టైం పెట్టుకోమని అయితే నేను ఊరికే చెప్పట్లేదు. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఇప్పుడు పిల్లలు కూడా మా గురుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన కూడా అదే చెప్తారు. పిల్లలు కీబోర్డ్ మీద పెట్టే శ్రద్ధ కంటే ఫోన్ మీద, ట్యాబుల మీద ఎక్కువ శ్రద్ధ పెడుతున్నారు, ఇంకేం నేర్చుకుంటారా అని చెప్పి ఇప్పుడు అన్నయ్య అన్నాడు. అది నిజమే, కామన్, అందరూ కూడా అదే ఫేస్ చేసేది. దానివల్ల నేను చెప్తున్నాను. ఇంకా అన్ని వదిలేస్తే మనం చేయగలం. ప్రాపర్ గా ఏంటంటే లెసన్ బై లెసన్ మనం నేర్చుకోవాలన్నా ఒక టైం పెట్టుకోవాలి. ఇప్పుడు నేనైతే వర్క్ వెళ్ళాలి, వర్క్ వెళ్ళి రావాలి, వెళ్ళి వచ్చిన చేయాలి. నా టైం షెడ్యూల్ ఏంటంటే నేను మార్నింగ్ అనుకుంటున్నాను. అంటే మార్నింగ్ అంటే తెల్లవారుజామున 4 ఆ టైంలో ప్రాక్టీస్ అవుతున్నాను. లాస్ట్ టైం నా చిన్నప్పుడు నేర్చుకున్నప్పుడు కూడా అలాగే లేచేవాడిని, అలాగే మా అమ్మగారు వాళ్ళు చేపించేవాళ్ళు. ఎందుకంటే మన మైండ్ అంటే నిద్రపోయి లెగటం వల్ల మన మైండ్ లో ఏమి ఉండవు, జీరో, ఎంటీగా ఉంటది మన మైండ్. నిద్ర లేచిన దాని మీద ఎంటీగా ఉంటది మన మైండ్. ఎంటీగా ఉండటం వల్ల ఏంటంటే ఇంకా అదే ఆ మైండ్ దాని మీద పెట్టేయగలం. అప్పుడు కూడా చెప్తున్నా, ఫోన్ పక్కన పెట్టాలి, లేకపోతే అది కూడా రాదు నీకు. ఎంటీగా ఉండటం వల్ల అసలు మన బుర్ర చాలా బాగా పనిచేది. అప్పట్లో నేను కీబోర్డ్ నేర్చుకోవడం చాలా టఫ్ ఏం కాదు, నాకు చాలా ఈజీ అయిపోయింది. ఎందుకంటే దాని మీద నా ఫుల్ ఫోకస్ అంతా దాని మీద పెట్టేసిన. అప్పట్లో నేర్చుకుని నేను ప్రోగ్రామ్స్కి వెళ్ళాను, ప్రోగ్రామ్ చేశాను, రోజుకి 1000 రూపాయలు సంపాదించాను. ఆ టైంలోనే బ్యాండ్ మేళంలో తిరిగి మ్యారేజ్లకి వెళ్ళి ఆ టైంలోనే 1000 రూపాయలు సంపాదించాను నేను. ఎందుకు తెలిసంటే కొన్ని బాధ్యతలు అంతే, అట్లా ఏం చేయలేము మనం. ఇప్పటికి నాకు ఇంట్రెస్ట్ వచ్చింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ చేస్తున్నాం. అది కొన్ని అవాయిడ్ చేయాలి కంపల్సరీగా. ఫోన్ అయితే కంపల్సరీ అవాయిడ్ చేయాలి. అవాయిడ్ చేసిన తర్వాత మనం ఏదైనా చేయగలం. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ లెసన్ ఏంటంటే మనకి స్టార్టింగ్ మెజర్ కార్డ్ స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు మన కీబోర్డ్ రిపేర్ చేస్తానని చెప్పాను కదా, దాన్ని నేనేం రిపేర్ చేయట్లేదు ప్రస్తుతానికి. దాన్ని టచ్ చేసి తెలుసుకోలేదు. ఎందుకంటే మనకి ఏదైతే యూజ్ అవుతాయో ఆ కీస్ ఉన్నాయి కాబట్టి, ఆ కీస్ బాగానే వర్క్ అవుతుంది కాబట్టి ఆ కీస్ మీద రన్ చేస్తాను నేను. ఫ్యూచర్ లో ఏంటంటే దాంట్లో రబ్బర్స్ ఉంటాయి, లోపల రబ్బర్ ప్యాడ్స్ ఉంటాయి, అయిపోతాయి, అయిపోతాయి. ఆల్రెడీ కీస్ అన్ని హార్డ్ గా ప్రెస్ చేస్తుంటే పనిచేస్తున్నాయి కాబట్టి అదే ప్రాబ్లం ఉంటుంది, అంత మించి ఏముండదు. ఇంకా అదే అన్న. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకి స్టార్ట్ అయిపోతాయి లెసన్స్ మేజర్ స్కేల్ నుంచి. అదే ఇంకా నెక్స్ట్ వీడియో అయితే నేను ఎందుకంటే డిలే అయింది, ఎందుకంటే ఎప్పుడో చేయాలి, మనం 2 వారాల క్రితం చేయాలి. నేను మీకు చేస్తూ అంటే నేను నేర్చుకుంటూ మీరు కూడా నేర్చుకోవాలి. అంత అర్థవంతంగా వీడియోలు ఉండాలి, అంత అర్థవంతంగా నేను వీడియోలు
తీసి మీకు చూపించాలి కాబట్టి కొన్ని ఎక్విప్మెంట్ కావాలి కాబట్టి నేను వాటి కోసం ఆగిపోయాను. ఆల్రెడీ వన్ బై వన్ నాకున్న బడ్జెట్ లో చిన్న చిన్నగా కొనుక్కున్నాను వీడియో ఎడిటింగ్ కోసం. పెద్ద పెద్దగా లేకండి, తక్కువలోనే కొనేసుకున్నాను. మీకు ఉపయోగపడతాయి. మీకు నా ద్వారా మీరు చూడడానికి ఉపయోగపడతాయి. అవి చిన్న చిన్నగానే కొనుక్కున్నాను. అంతే, అమౌంట్ కూడా పెట్టలేదు. ప్రో లెవెల్కి వెళ్ళదు కాబట్టి నేను ఫస్ట్ సెకండ్ వీడియో పెట్టేది ఇది. ఆల్రెడీ మనకి వేరే ఛానల్ ఉంది, ఎలక్ట్రానిక్స్ మీద కొన్ని వీడియోలు చేశాను, అది లైట్ చేసుకోండి. ఇంకా ఇదే ఈ ఓన్లీ దీన్ని మ్యూజిక్ మీద పెడతాను. మ్యూజిక్ ఇది డైలీ ఒక వీడియో అయితే కంపల్సరీగా వస్తుంది. ఎందుకంటే నా ఫ్రీ టైం ని నేను ఒక రూమ్ కూడా ఏర్పాటు చేసుకున్నాను దీనికోసమే, ప్రాక్టీస్ కోసం. ఇంకా నెక్స్ట్ వీడియోలో మేజర్ కంటెంట్ స్టార్ట్ చేద్దాం. ఈ వీడియో ఇంతవరకే. నేను కొంచెం వీడియో ఎడిటింగ్ చేయలేకపోతున్నాను. మీకు చాలా మంది వీడియో ఎడిటింగ్ ఆసక్తికరంగా ఉంటారు కాబట్టి నేను చేయలేను. ఎందుకంటే నా దగ్గర ఉన్నది ఒకటే ఫోన్, చేయలేను కాబట్టి ప్రస్తుతానికి ఉన్నది ఉన్నట్టుగా నేను అప్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఫ్యూచర్ లో ఏమైనా మీ దగ్గర నుంచి ఏమన్నా సపోర్ట్ ఉంటే అప్పుడు చూద్దాం. ఇంకా లేకపోతే ఎన్ని దోశలు తీసినా మరి ఇంతే మరి ఉంటా. మరి నెక్స్ట్ వీడియో అయితే డైరెక్ట్ గా లెసన్ లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఆల్రెడీ నేను ఎక్విప్మెంట్ అంతా నా రూమ్ లో సెట్ చేసుకోవాలి. రేపు పొద్దున కీబోర్డ్ వీడియో చేయడానికి అర్థవంతంగా సౌండ్ కూడా క్లారిటీగా మీకు వినపడాలి, నేను డిస్టర్షన్ లేకుండా. దానివల్ల లేట్ అయిపోయింది. ఉంటా మరి, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కంపల్సరీకి వెళ్తాం. నెక్స్ట్ వీడియో డైరెక్ట్ లెసనే, ఇంకేం ఉండదు. నా ప్రాక్టీస్, నా ఫింగరింగ్ ఎలా ఉంటాయి కొడుతుంది, ఇలా ఉన్నాయి నా చేతులు. నెక్స్ట్ వీడియోతో కంపల్సరీగా